హాయ్ అండి. నేపాల్‌లో అట్టుడికిపోతుంది. మొత్తం గూడా మంత్రుల ఇల్లులు మొత్తం తగలెట్టేస్తున్నారు. మాజీ మాజీ ప్రధానమంత్రి భార్యని చంపేశారు. ఇలా అయితే చాలా క్రూరంగా అయితే ప్రవర్తిస్తా ఉన్నారు యువతైతే. కానీ యువత ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో యువత గూడా అందరూ గూడా ఒక ప్రధానిని ఎన్నుకున్నారండి. ఒక ఆడామని. ఎవరైతే ఉన్నారో సుశీల కర్కి అనే ఒక ఆమెనైతే ఎంచుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిజేశారు. ఆమె అయితే ఆమెనైతే ప్రధానిగా అయితే ఎంచుకున్నారు. మరి ఆమె తాత్కాలికంగా ప్రధానిగా అయితే ఉండబోతున్నట్టయితే వార్తలొస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మరి ప్రధాని వచ్చిన తర్వాత మరి ఈమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. చాలామంది మంత్రులకి చాలామంది కూడా ఈమె శిక్షలు పడేలా చేసిందంట. ఎలాంటి అధికారులకి తలొగ్గకుండా లేకుంటే ఎలాంటి ఒత్తిడులకి లోను కాకుండా చాలా పారదర్శకంగా న్యాయస్థానంలో న్యాయమైతే చెప్పిందంట. దాని కారణంగా ఆమెకు చాలా మంచి పేరుంది. అవినీతి అలాంటిది లేదు. అవినీతికి ఆమె ఎప్పుడు చేసిన దాఖలాలే కనిపించలేదంట. అందుకని ఆమెనైతే ఎంచుకున్నారు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ గూడా సుశీల కర్కి గారినైతే మా ప్రధానిగా ఉండాలనైతే వాళ్ళందరూ కోరుకుంటున్నారంట. మరి చూద్దాం మరి. మరి ఆమె ప్రధానిగా మరి చేస్తే తాత్కాలిక ప్రధానిగా ఉంటారు. మరి తర్వాత మళ్ళీ ఏమో ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఏమైనా గెలుస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఉద్యమకారులతోటైతే చర్చలు జరిపారు. కానీ అవి పెద్దగా ఫలించినట్టు కనిపించట్లేదు. మరి చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, దీని గురించి ఇంకా ఎలా ముందుకెళ్తుందో నేపాల్‌లో చాలా దారుణమైన పరిస్థితులు. సడెన్‌గా చూసారా ఒక్క రోజులోనే అల్లకల్లోలం అయిపోయింది నేపాల్ అంతా గూడా.